ఇమీడియట్ గా ఒక అటాక్ ఫోర్స్ ని తీసుకుని సంజీవ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే మన మేనేజర్స్ అయితే ఫోన్ చేస్తారు తన గిల్ మాస్టర్ కి అనమాట. ఫోన్ చేసిన తర్వాత తనకి చెప్తాడు ఒక రెడ్ గేట్ ఓపెన్ అయింది సి ర్యాంక్ నుంచి అయితే ఏ ర్యాంక్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇది రెడ్ గేట్ అని అడగగానే అవునా అంటారు. ఇంకా వచ్చిన తర్వాత తను నమ్మలేకపోతాడు అనమాట. ఒక రెడ్ గేట్ ఎలా సి ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ ఎలా అయింది అనేసి ఆలోచిస్తాడు. ఇంకా అప్పుడే సీన్ కట్ చేస్తే మన డాంగ్స్ సంజీవ్ డంజన్ లోకి వెళ్ళాడని తెలుసుకుంటాడు. ఇంకా అప్పుడే మన ఇక్కడ ఉన్న డంజన్ లో ఉన్నట్లకి ఒక బాణం తగులుతుంది. బాణం అయితే చూపిస్తారు కదా, అది ఒక హంటర్కి తగులుతుంది. హంటర్ అయితే అక్కడికి చనిపోతాడు. అది సంజిన్హు మీద కూడా వెళ్తుంది బ్రో. ఇంకా సంజిన్హు దాన్ని ఆపేసిన తర్వాత ఇక్కడ ఏదో ఉంది, ఎవరో ఉన్నారని చూస్తే అది ఒక ఎల్ఫ్స్ అనమాట. ఎల్ఫ్స్ అంటే క్యూట్గా ఉంటుంది అనుకోకండి, వీళ్ళు ఒక మాన్స్టర్స్, చాలా భయంకరంగా ఉంటారు. ఇంకా మన సంజిన్హు అయితే వాళ్ళని చూస్తారు. చూసిన తర్వాత ఇంకా ఇక్కడికి అయితే సీన్ కట్ చేస్తారు. ఇంకా మన గిల్ మాస్టర్ వచ్చిన తర్వాత ఇది ఎలా అయింది, ఇది ఇంపాసిబుల్ కదా అని అనుకుంటాడు. ఇంకా తనతో మాట్లాడతారు ఎవరెవరు ఉన్నారు దీంట్లో. లోపల ఒక ఏ ర్యాంక్ హంటర్ ఉన్నారు, బి ర్యాంక్ హంటర్స్ ఉన్నారు అంటారు. ఇంకా ఒక బయట నుంచి వచ్చిన హంటర్ ఉంటారు, అది ఎవరో కదా మన సంజీన్హు. అలా మాట్లాడతారు. ఇంకా ఇంకా మనం హోప్స్ పెట్టుకునేది ఒక ఏ ర్యాంక్ హంటర్ మీద. ఇందాక చూపించారు కదా, ఆ ఐరన్ అనుకుందాం వాడి పేరు. ఆ ఐరన్ గాడే హోప్స్ పెట్టుకుంటాం అని అంటాడు. ఇంకా మన సంజీన్ ఇక్కడ సీన్ కట్ అయితే తన బాణాన్ని నిలిపేస్తాడు. అక్కడ ఎల్ఫే ముంచి చెయ్యరా అంటది, చంపేస్తా అన్నట్టు ఒక పోజ్ ఇచ్చేస్తుంది. అప్పుడు మన సంజీవ్ అయితే దాన్ని ఇరిపేసి నవ్వుతాడు అనమాట. ఇంకా ఐరన్ అన్నాను కదా తినే, ఇంకా తిన అంటాడు 2 groups గా డివైడ్ అయిపోదాం అంటాడు అనమాట. ఇంకైతే తిన హై ర్యాంక్ లో ఉన్న వాళ్ళందరినీ 10 group లోకి తీసుకుంటారు. ఇంకా సంజీన్హు ఇంకా ఈ ర్యాంక్ హంటర్స్ అందరినీ తన గ్రూప్ లోకి వెళ్ళిపోతాడు అనమాట, తీసుకుంటాడు. ఒక ఈ ర్యాంక్ హంటర్ తన గ్రూప్ లోకి వస్తాడంటే తోసి ఇంకా హై ర్యాంక్ కంటెస్ట్ ని తీసేసుకుంటాడు. ఇంకా తను ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ లోకి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడే ఒక అమ్మాయి వస్తుంది, తను ఒక బి ర్యాంక్ అంటే నేను సంజీవ్ గ్రూప్ లోకి వెళ్తాను అని అడుగుతుంది. ఓకే అనేసి ఇంక పంపించేస్తారు అనమాట తినని. అప్పుడు ఇద్దరు దారిలోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకైతే సీన్ కట్ చేస్తే డంజన్ బయటన మన వైట్ టైగర్ గిల్ లీడర్ అయితే మాట్లాడతారనమాట. ఇంకా ఏమవుతుందో, వాళ్ళు బతికే ఛాన్స్ ఉందో లేదనేసి. అప్పుడే మన డాంగ్స్ అయితే వస్తాడు, దాన్ని గమనిస్తాడు అనమాట. మన డాంగ్స్ గమనించిన వైట్ టైగర్ గిల్ అయితే చాలా ఆశ్చర్యపోతుంది. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో అయితే రేపు వస్తుంది అనమాట, వెయిట్ చేయండి. నేను అనుకున్న వ్యూస్ ఎక్కువ వస్తే ఫస్ట్ సపోర్ట్ చేయమని చెప్తే ఎవరో చేయలేదు బ్రో. అయినా ఏం పర్వాలే, నేను చేస్తాను వీడియోస్, కొంతమంది అయినా చూస్తారు కదా, ఆ 3 members అయినా.